జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జానకి గారు, అక్కయ్య గారు బాగున్నారా? బాగున్నామమ్మా. బాగున్నావమ్మా? బాగున్నామండి. మీరు బాగున్నారా? జానకక్క, వీంకుల వారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా ప్రమీళ గారు? బాగున్నాం వదినా. మీరు బాగున్నారా? బాగున్నాం. మంచినీళ్ళు తీసుకొస్తానుండండి. పార్వతి, మంచినీళ్లు తీసుకొస్తావా? వాళ్ళేమన్నా బయట మనుషులా? ఈ ఇంటి కాబోయే వియ్యంకులు. మజ్జిగ తీసుకురా. మజ్జిగ తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడేం వద్దు. అరే, వియ్యంకుల వారు చెప్ప పెట్టకుండా వచ్చారు. ఒక్కసారి నా కోడల్ని చూసి వెళ్దామని వచ్చానండి. రామా, రామా, ఎవరేంటి ఇప్పుడు వచ్చింది? మళ్ళీ పెళ్లి గురించి ఏమైనా అడగడానికి వచ్చిందేమో. రామలక్ష్మి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. పర్వాలేదు అన్నయ్య గారు. మీరొక్కరే వచ్చారు. మీ ఆయన గారు రాలేదా? లేదండి, ఆయన కొంచెం పనిలో ఉన్నారు. అందుకే నేను ఒక్కదాన్నే వచ్చేసాను. మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని. ఏంటి ఏదో మళ్ళీ మాట్లాడతానంటుంది? నిశ్చితార్థం అయిపోయింది కదా. కాలేజ్కి వెళ్ళకూడదని చెప్పడానికి వచ్చిందా? నువ్వు ఉండు అద్య, నాకు ఇప్పటికే భయంగా ఉంది. నువ్వు ఇంకా భయపెట్టుకో. చెప్పండి అమ్మా, ఏంటా విషయం? అదేనండి, అమ్మాయి చదువుకోవడానికి మేము ఒప్పుకున్నాం కదా. వాడి సంతోషం కోసం, మీతో సంబంధం కలుపుకోవడం కోసం మేము సరే అన్నాం. కానీ మాదొక చిన్న షరతు. అదేంటంటే, అమ్మాయి ఒక్కతే కాలేజీకి వెళ్ళకూడదు. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తనకి తోడుగా వెళ్ళాలి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కదా అన్నయ్య గారు. ఇంకో విషయం, అమ్మాయి కాలేజ్కు వెళ్ళి నేరుగా ఇంటికే రావాలి. దారిలో ఫ్రెండ్స్తో మాట్లాడడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా మగపిల్లలతో అస్సలే మాట్లాడకూడదు. ఇంట్లో ఫంక్షన్కి మాత్రమే టిప్ టాప్గా రెడీ అవ్వాలి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు అస్సలు రెడీ అవ్వకూడదు. కాలేజ్లో హోమ్ సైన్స్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అందులో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. నాకు హోమ్ సైన్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హిస్టరీ తీసుకుంటాను. హోమ్ సైన్సా? నువ్వేం టెన్షన్ పడుకో. నీకు నచ్చిన సబ్జెక్ట్ నువ్వు తీసుకో. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఆవిడేవో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది కదా, నువ్వైతే విను చెప్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య గారు. ఇవాల్టి నుంచి రామలక్ష్మి ఎరుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. నైట్కి డిన్నర్ ప్లాన్ చేసి వీలైతే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం.
మావయ్య, ఇక ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా. రామలక్ష్మి పాస్ అయిన శుభ సందర్భంలో ఎలాగో నిశ్చితార్థం కుదిరింది కదా, కాబట్టి అందరికీ నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది కదా మావయ్య. దాంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుందిరా. హ. నీకేం కావాలో చెప్పు, ఇంట్లో వండి పెడతాను. ఒసేయ్, అదేంటే పద్మం, జూలో సింహాలకి తిని తిని ఎలా బోరు కొట్టిందో మాకు అలాగే బోరు కొట్టింది. సరే శ్రీను, ఆ, ఆ ఏర్పాట్లేవో చూడు. మీ నాన్నగారి సాయం కూడా తీసుకో. ఆ, రెస్టారెంట్ భోజనంబు రెస్టారెంట్ భోజనంబు పసందుగానే ఉండు, అవన్నీ నేనే తిందు నాకే ముందు. రెస్టారెంట్ భోజనంబు. ఇలా రా. రా. అమ్మా, ఏమే ఎక్కడికి లాక్కెళ్తున్నావే బిడ్డని? ఏంటమ్మా? ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీకు డబ్బులు దాచుకోవడం ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు, నేను దాస్తాను. దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి అంటావేంట్రా? డబ్బుల గురించి. జానకత్తయ్య 1000 మందికైనా వండి పెట్టగలదు కదా, చెయ్యాలనుకుంటే తను చేయలేదా? అయినా వండి పెట్టడానికి ఆవిడుంది, వడ్డించడానికి నేనున్నాను. నువ్వెందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నావు? అమ్మా, నువ్వు చెప్పేదేదో నేరుగా చెప్పమ్మా. పార్టీ ఎందుకు అరేంజ్ చేశావు? అంత అవసరం ఏముంది? రామలక్ష్మి ఏమైనా స్టేట్ ఫస్ట్ వచ్చిందా? మామూలుగా మన ఊళ్ళో ఫస్ట్ వచ్చింది. అన్నయ్యే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు పార్టీ ఇస్తా అంటున్నావు? అమ్మా, ఎందుకు ఇలా ప్రతిదానికి పిసినార్లా ఆలోచిస్తావు? మామయ్య నీ గురించి ఎప్పుడైనా అలా ఆలోచించాడా? అసలు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేంత వరకే పుట్టింటి బాధ్యత. అయినా కూడా ఇన్నేళ్లుగా మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మామయ్య దగ్గరుండి నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆ ఖర్చంతా లెక్కేస్తే ఎంత అవుతుందో తెలుసా అమ్మా? అది కాదురా, అది వేరు ఇది వేరు. ఎందుకు డబ్బులు వృధా చేసుకుంటున్నావురా? రామలక్ష్మి పాస్ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం నీకేంటి? లేదమ్మా, మన ఇంట్లో ఆడపిల్ల పాస్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక అందరం కలిసి డిన్నర్కి వెళ్తే ఇంకా హాయిగా ఉంటుంది. రామలక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పార్టీ చేయాల్సిందే. ఆ పార్టీలో ఆద్యను పడేయాల్సిందే. సీను, అది కాదురా. అమ్మా, ఇంకెప్పుడు నాకు ఇలాంటివి చెప్పకు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదురా. మావయ్య అత్తయ్య అంటూ ఉంటావు, చివరికి మమ్మల్ని ఏం చేస్తావో అని భయం వేస్తోందిరా. అమ్మా, నాకు మీరెంతో అత్తయ్య మామయ్య కూడా అంతే. ముందు వెళ్ళి పార్టీకి రెడీ అవ్వు. అది కాదురా సీను. ఛా, అయినా నా మాట ఎవరు విన్నారు కనుక? కన్న కొడుకు కూడా వినట్లేదు. అంతా నా కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.